బన్సాలి విడిదిల్లు కోట్ల ఫంక్షన్ హాల్ దగ్గర సాయి అగ్రో ఇండస్ట్రీస్ ఎదురుగా తౌడు ఫ్యాక్టరీ ఉండి రోడ్ భీమవరం సెల్ 9440184408 9665544695 జిల్లాలో దాళ్వా పంట డబ్బులు ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని కౌలు రైతుల అధ్యక్షులు రామాంజనేయులు కోరారు. భీమవరంలో కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో పౌర సరఫరాల శాఖ డిఎం కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేశారు. కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టిన కౌలు రైతులు మాట్లాడుతూ ధాన్యం అమ్మి 3 నెలలు గడుస్తున్నా ఇంకా రైతులకు డబ్బు జమ చేయలేదని, బ్యాంకుల్లో రుణాలు తెచ్చి వడ్డీలు కట్టి అప్పుల పాలవుతున్నామని, ప్రభుత్వం ఇంకా ధాన్యం డబ్బులు చెల్లించకపోవడంపై కౌలు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా సమస్య చెప్పుకుందామని వస్తే సీఎం, డిప్యూటీ సీఎంకు చెప్పుకోండి అని అధికారులు హేళన చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మాపై అధికారులకు అంత చిన్నచూపు ఎందుకని, సమస్య చెప్పుకోవడానికి వస్తే అధికారుల ప్రవర్తన చాలా దారుణంగా ఉందని కౌలు రైతులు వాపోతున్నారు. మండలం మల్లవరలంక గ్రామం నుంచి నేను మాట్లాడుతున్నానండి. నేను ఒక కౌలు రైతుని, సుమారు 16 ఎకరాల దాకా చేస్తున్నాను. అలాగే ఈరోజు రైతుకి 3 నెలల వింది డబ్బులు రావాల్సి, నాకు ఇంచుమించు 10 లక్షల చిల్లర రావాలి. ఈ రోజున ఇక్కడికి డిఎం గారు ఆఫీస్కి వచ్చాం మేము. వస్తే వాళ్ళు అయితే నాకు ఇచ్చిన సమాధానం ఏంటంటే మాకు సంబంధం లేదన్నట్టు ఇచ్చారు. మాకు సంబంధం లేదు, పైన ఏదన్నా మాట్లాడండి అన్నట్టు చెప్పినారు వాళ్ళు. ఆ విధంగా నేను భావోద్వేగానికి చాలా గురయ్యాను. ఎందుకంటే ఇంత కష్టపడి 6 నెలలు ఇంత కష్టపడ్డా కానీ ఫలితం లేదు అనే విషయం మీద నేను కొంచెం ఆందోళన చెందిన సార్. మాకు ఈ రోజునైనా ఈ డబ్బుల్ని వెంటనే వెయ్యాలని కోరుకుంటూ, ఇంకోటి ఏంటంటే ఇలా సొసైటీలు కూడా రోజు వచ్చి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళని కూడా కొంచెం మీరు ఒకసారి సొసైటీ బ్యాంకులను కొంచెం వెనక్కి వడ్డీని రాయితీ ఇచ్చేలాగా చేస్తే బాగుంటుందని చూస్తున్నాను సార్. ఈ డబ్బులు 3 నెలలైనా ఈ ప్రభుత్వం వేయకపోవడం సరైనది కాదు. ఎందుకంటే ఈవేళ ప్రభుత్వం అనేక వాగ్దానాల పేరు చెప్పి, సంక్షేమం పేరు చెప్పి అనేక మందికి డబ్బులు వేస్తుంది. కానీ రైతు డబ్బులు రైతుకి ఇవ్వకుండా ఇది వేయడం ఏమాత్రం ధర్మం కాదు. ఎందుకంటే ఇప్పటికే రైతాంగం ఓ పక్కన ఈ గోదావరి జిల్లాలో వరద వచ్చింది, మరో పక్కన పంటలన్నీ మునిగిపోయి, ఆకుముళ్ళు మునిగిపోయి, తెచ్చిన దాళవా పంట పెట్టుబడికి వడ్డీలు అవుతున్నాయి. మళ్ళీ ఇప్పటికి 4 నెలలు అయినా కానీ డబ్బులు వేయలేదు. కాబట్టి ఇన్ని కష్టాలు ఉన్నటువంటి రైతాంగానికి రైతు డబ్బులు రైతులకు తక్షణమేమని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈ సందర్భంగా మా యొక్క రైతాంగం ఆవేదన, మాకు ఇన్ని రోజులు డబ్బులు వేయడం సరైంది కాదు, మీరు ఎప్పుడు వేస్తారో తక్షణం మా రైతాంగానికి డబ్బులు వేయాలని మేము డిమాండ్ చేస్తూ మరి అధికారులతో మాట్లాడితే వారు రాష్ట్ర స్థాయి ఫైనాన్స్ అధికారి సుధారాణి గారు దృష్టికి కూడా తీసుకెళ్లారు. మరి మేడం గారు కూడా మాట్లాడుతూ మేము ఖచ్చితంగా 5వ తారీఖు లోపల మేము మొత్తం అమౌంట్ అంతా కూడా రైతులందరికీ సరిపెడతామని మరి మేడం గారు వాగ్దానం చేశారు. కాబట్టి ఇప్పుడైనా సరే ప్రభుత్వం ఆ మాటను నిలబెట్టుకోవాలి. రైతుల డబ్బులకి రైతులకి ఇచ్చి మీరు రైతాంగాన్ని ఆదుకోండి అని మేము కోరుతున్నాం. చింత నారాయణమూర్తి అనే రైతులు, 4 ఎకరాల రైతులను నేను ఊడుపుల దగ్గర నుంచి పెట్టుబడి పెట్టి పండించుకుంటా వచ్చేవాడిని. ఆదికాలం పండించి 200 సార్లు సుమారు ఆయన వేసేవాడిని. ఇప్పటికి రూపాయి రాలేదు. అది వడ్డీ పరిస్థితి, మళ్ళీ మేమే పెట్టుకోవాలి కదా. మాకు 4 నుంచి 3 నెలలు చూసాం, వేస్తారు, ఇవాళ వేస్తారు, రేపు వేస్తారని. నెల క్రితం ఒకసారి ధర్నా చేసాం. అప్పుడు కూడా ఇదే మాట చెప్పారు. ఇప్పుడు కూడా ఇలాగే అంటున్నారు. కాబట్టి అధికారులు స్పందించి మా బాధ గోడు విని మా డబ్బులు మాకు. గోదావరి వరద తాకిడికి గురైన యలమంచిలి మండలంలోని కనగాయలంక, పెదలంక గ్రామాల్లో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పర్యటించి స్థానిక ప్రజలతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా సాకినేటిపల్లి మండలం చాకలిపాలెం రేవు నుంచి పడవలో ప్రయాణించి పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి లంక చేరుకున్నారు. లంక ప్రాంతంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణించి స్థానికంగా ఉన్న పరిస్థితులను, పంట నష్టంపై ఆరా తీశారు. ప్రభుత్వం అందిస్తున్న బియ్యం, నిత్యావసర వస్తువులు అందరికీ అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. పెదలంక కాజ్వే గ్రామంలోని పరిస్థితులను పరిశీలించారు. ఈ పర్యటనలో నరసాపురం ఆర్డీఓ ఎం అచ్యుత అంబరీష్, యలమంచిలి తహసీల్దార్ సిహెచ్ విజయశ్రీ, ఎంపీడీఓ పి శ్రీనివాసరావు, డిప్యూటీ తహసీల్దార్ పూడి డేవిడ్సన్, విఆర్ఓ ఎస్ లక్ష్మి, గ్రామ సర్పంచ్ టి నాగరాజు, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వద్ద వశిష్ట గోదావరి ఉగ్రరూపం కొనసాగుతోంది. ఎగువ నుంచి 11 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడిచిపెట్టడంతో ఆ ప్రభావం వశిష్ట గోదావరిపై పడింది. నరసాపురం పట్టణంలోని పొన్నపల్లి ప్రాంతం నీట మునిగి కొన్ని నివాసాల్లోకి వరద నీరు చేరింది. దీంతో మున్సిపల్ అధికారులు మోటార్స్ ను ఏర్పాటు చేసి నీటిని బయటికి తోడుతున్నారు. మరోవైపు వరద కారణంగా ఉభయ గోదావరి జిల్లాల మధ్య 10 రోజులుగా పడవలు, పంట్లు రాకపోకలు నిలిచిపోయాయి. నీట మునిగిన ప్రాంతాల్లో కమిషనర్ వెంకటేశ్వర్లు పర్యటించారు. వాళ్ళు కూడా పాపం కింద అడుకుందంట అమ్మాయి మంచి చాలేదని వాళ్ళు కూడా తడిపోయింది. ఎత్తు కాపి కట్టుకున్నామండి. రోడ్డు ఎత్తు అయిపోయింది, పద్దు అయిపోయింది. మళ్ళీ పడగొట్టుకుని మళ్ళీ లేపుకుని కట్టుకోలేండి. సంవత్సరం ఇంట్లోకి వచ్చేస్తుంది మాకు. నేనంటే అది దాకా ఎలా ఉంటుంది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో జనసేన, వైసీపీ కౌన్సిలర్ల మధ్య పార్టీ జెండా స్తూపం నిర్మాణంపై తీవ్ర వాగ్వాదం జరిగింది. 26వ వార్డులో జనసేన పార్టీ నాయకులు మున్సిపల్ అనుమతి లేకుండా మున్సిపల్ సైట్లో జనసేన పార్టీ స్తూపం చేపడుతున్నారంటూ అదే వార్డు వైసీపీ కౌన్సిలర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తక్షణమే పనులను నిలుపుదల చేయాలని అధికారులపై వైసీపీ కౌన్సిలర్ ఒత్తిడి తేవడంతో మరో కౌన్సిలర్ ఇలాంటి నిర్మాణాలు పట్టణంలో చాలా ఉన్నాయని, ఇది అక్రమ కట్టడం అయినప్పుడు పట్టణంలో అన్ని స్తూపాలను తొలగించాలని పట్టుబట్టారు. అసలు పార్టీ స్తూపాలను నిర్మాణం చేసుకొనుటకు ఎటువంటి అనుమతులు అవసరం లేదని, ఎక్కడైనా కట్టుకోవచ్చని మరో కౌన్సిలర్ అన్నారు. అయినా మున్సిపల్ పరిధిలో అక్రమ కట్టడాలు చాలా ఉన్నాయని, 2 ఫ్లోర్లకు పర్మిషన్ తీసుకుని 5 ఫ్లోర్లు, 4 ఫ్లోర్లు కడుతున్నారన్నారు. వాటి మీద దృష్టి పెట్టి వాటిని అరికట్టాలని కౌన్సిలర్లు అన్నారు. మాట్లాడండి, వ్యక్తిగత ఏమి వద్దు ఏమి కట్టించడం లేదు. ఒకసారి మున్సిపల్ సైట్ లో కట్టడానికి లేదు కదండి, ఎవరో ప్రైవేట్ గా కట్టుకుంటారు తప్ప కొత్త రూల్స్ పెట్టారా మీరు? కొత్త రూల్స్ పెట్టారా? ప్రతి పార్టీ భీమవరం నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులకు నామినేటెడ్ పదవుల నియామకంలో అత్యధిక శాతం సముచిత స్థానం కల్పించాలని మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలోని వినతుల స్వీకరణ ఇన్ఛార్జీలు రాష్ట్ర మంత్రి గొలుసు పార్థసారథి, ఈ పార్టీ రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మిలకు భీమవరం, వీరవాసరం మండలాలు పట్టణ కమిటీల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బుధవారం వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కమిటీల అధ్యక్షులు కొల్లేపర శ్రీనివాస్, ఇందుకూరి బ్రాహ్మణరాజు, రేవు వెంకన్నలు మాట్లాడుతూ ఈ నియోజకవర్గంలోని సుమారు 300 మంది నాయకులు పార్టీ ఆదేశించిన అన్ని కార్యక్రమాలు, ఇటీవల జరిగిన ఎన్నికల్లో అంకుటిత దీక్షతో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి విశేష కృషి చేయడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ కార్యాలయ కార్యదర్శి ఉప్పులూరి చంద్రశేఖర్, నాయకులు నెదునూరి గంగాధర్ తిలక్, కోరిపల్లి శ్రీనివాస్, చోడిశెట్టి నారాయణ స్వామి పాల్గొన్నారు.
ఆల్రెడీ పోస్ట్ కోసం మరి దేవాన్ని